ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. చాలా రోజుల నుంచి వ్లాగ్స్ రావడం లేదు, ఎందుకా అని చెప్పి షాక్ అవుతున్నారు. అస్సలే అవ్వకండి, నేనైతే థర్స్డే వరకు వ్లాగ్స్ అయితే పెట్టాను. తర్వాత వ్లాగ్ ఎందుకు రాలేదు అంటే ఫ్రైడే వ్లాగ్ అనేది షూట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా షార్ట్ పెట్టుకున్నాను. సాటర్డే అయితే ఇంకా వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా మా వర్షితకైతే సాటర్డే హాలిడే హ్యాపీగా పడుకుంది. ఇంకా రిషికి అయితే కాటన్ గై డ్రెస్ అయితే ఈరోజు నుంచి వేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇది ఎక్కడ కొన్నాం ఏంటనేది చూపించాను. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఇంకా నాకైతే చేయనిస్తాడా, ఇంకా హ్యాపీగా తనైతే రెడీ చేసేసి ఇంకా తనకైతే ఫ్రూట్స్ బ్రేక్ ఫ్రూట్స్ అలాగే దోశ ఇంకా వేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా మార్నింగ్ 9 o'clock బాక్స్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా నేనైతే ఆలూ ఫ్రై అలాగే ఏదో ఒక రకమైన పప్పు ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ ఉప్మా కావాలంటే చేశాను. ఇంకా మా వర్షిత అయితే ఆగుతుందా, అది కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయింది వాళ్ళ డాడీతోనే. ఇంకా రోజు ఏదో ఒక పప్పు ఉంటుంది కదా మా ఇంట్లో, బీరకాయ పప్పు లేకపోతే సొరకాయ పప్పు లేకపోతే గ్రీన్ పీస్ పప్పు, ఏదో ఒక రకమైన పప్పు ఇంకా బాక్స్ పెట్టేసి తనకి ఇచ్చేస్తే తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలాగే మా మరిస్తా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా వర్షి అయితే ఇంట్లో ఉంది కదా, అది ఉన్నా కూడా అంత డిస్టర్బెన్స్ ఉండదు. మరిస్తా ఉంటేనే ఏదో ఒకటి అలర్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఎలాగో శ్రావణ మాసం నాన్ వెజ్ తినం, ఇంకా హ్యాపీగా పూజ అయినా చేసుకుందాము. ఇంకా సాటర్డే మంచి రోజు కదా, హ్యాపీగా నేనైతే మార్నింగే బియ్యం నానబెట్టేసి పిండి దీపాలు కూడా పెట్టేసుకుందాం, పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నా. నాకైతే ఇంకా ఈ పూజకి ఇవి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదా, ఇంకా రెడీ చేసుకున్నప్పుడు ఇంకా అలా స్టాండ్ కూడా పెట్టుకున్నాను అనమాట. స్టాండ్ పెట్టుకుని అలా వీడియో తీసుకుంటున్నాను. ఇంక వీడియో తీసుకుంటూ ఉంటే అక్కడైతే మొబైల్ అయితే ఒక్కసారి పడిపోయింది. ఒకసారి మొబైల్ పడిపోయిన తర్వాత ఊరుకుంటున్నా, అస్సలే మళ్ళీ మొబైల్ తీసేసి ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి పగిలిపోలేదు కదా అని చెప్పేసి నార్మల్గా మళ్ళీ పెట్టి ఇంకా ఇలా బొట్లు పెట్టినట్టు అలా చిన్న షార్ట్ వీడియోకైనా పనికొస్తుంది కదా అని ఆల్రెడీ ఈ వీడియో అనేది లాస్ట్ సాటర్డేనే నేను పోస్ట్ చేసేసాను. కానీ ఈ మొబైల్ పగిలిపోవడం వల్ల ఈ వారం అయితే మళ్ళీ ఈ లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏడు ప్రమిదలను కూడా చేసుకొని తర్వాత చక్కగా చుట్టూ కూడా గంధం రాసి మధ్యలో అయితే కుంకుమ బొట్టును పెట్టేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. ప్రమిదలు కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఏవేవో డిఫరెంట్గా తయారు చేసేసి పెట్టేస్తాం కానీ ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి. కానీ ఇవైతే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది. నాకైతే ముందు నుంచి ఇవేమి రావు, ఫస్ట్ ఏదైనా నేర్చుకుంటేనే కదా వస్తుంది. సో అలా నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్ మళ్ళీ నేను తీసిన వరకు కూడా అస్సలే పగలవు, అంత మంచిగా ఉంటాయి అనమాట. సో ఇంకా అలా ఫైనల్గా అన్నీ చేసిన తర్వాత దీపం పెట్టుకోవాలి కదా. సో నిన్న పూజవి అన్నీ తీసేసి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అలాగే ఈ దీపాలు పెట్టేసిన తర్వాత మొత్తం నెయ్యితోని పెడుతున్నాను అనమాట. ప్రతి సాటర్డే ఏదో నెయ్యితో పెట్టుకుంటే కొంచెం వైబ్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఎలాగో శ్రావణ మాసం ఫ్రైడే పూజ అంటే చాలామంది చాలా కంపల్సరీగా చేస్తూ ఉంటారు. అలాగే నేను ఫ్రైడే కూడా ఏదో ఒక డిఫరెంట్గా ఒక పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ అలాగే సాటర్డే కూడా చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా ప్రసాదం అయితే వడపప్పు అలాగే బెల్లం నెక్స్ట్ పానకం చేసేసాను అనమాట. సో సింపుల్గా అయిపోతుంది. సో ఇవైతే చేసుకొని చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ తెలిసిందే కదా, ఇంకా మరిషి స్కూల్ నుంచి వచ్చిన టైంకి అసలే మొత్తం ఫుల్ డల్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఫుల్ ఫీవర్ ఉంది ఆ టైంలో. అది ఆల్రెడీ అక్కడ చేస్తున్నప్పుడే దీని మీద పడుకుని పోతుందంట. సో దాని ఫ్రెండ్ అయితే నాకు అదే చెప్తుంది, ఇలా పడుకుని పోతుందని. సో అంతా దానికైతే ఎంతో నీరసంగా ఉంటేనే బాగోదు, అది కూడా 1 yearకి ఒకసారి ఎప్పుడో అలా సఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా అలా వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ మా ఇంటికి అయితే మంచి అలవాటు అయిపోయి నాతో అయితే వచ్చేస్తూ ఉంది. ఒక్క రోజు రైస్ పెట్టినందుకే దీనికైతే చాలా విశ్వాసం ఉంది. అలా నన్ను చూసింది అంటే చాలు నా వెనక అలా మా ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ ఇంకా మా రిషికి డాగ్స్ అంటే ఇష్టమే కానీ చాలా భయం, అది ఒక్క దగ్గర ఉంటే అసలు మెట్టు కూడా ఎక్కదనమాట. అందులో ఫుల్ ఫీవర్తో ఉంది కాబట్టి చాలా సఫర్ అవుతుంది. అలాగే నా మొబైల్ కొంచెం పగిలింది. కానీ ఈరోజు వ్లాగ్ అనేది ఎలాగైనా ఎండ్ చేయాలని తెగ ఆరాట పడుతూ నాకున్న మొబైల్ పిచ్చితో ఏదో ఒక వీడియో తీస్తూ ఉందామని చెప్పి అలా తీస్తూ ఉన్నాను. కానీ ఇంకా మొత్తానికే ఈ టైంలో అయితే మొబైల్ ఆగిపోయింది. సో మరిన్ని వీడియోస్ కోసం ముందు వెయిట్ చేయండి. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.